ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాగొప్ప కృప, మనకు మరొక నూతన దినాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆయన యొక్క స్వరం వినడానికి, మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మరి మనం యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈ 4వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు మనం ధ్యానం చేశాము. ఈరోజు 13వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుందాము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతున్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. మిత్రులారా, 13వ వచనాన్ని మరలా ఒకసారి చదువుతున్నాను. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా. ఈ మాటలను మనం పరిశీలన చేద్దాం మిత్రులారా. మొట్టమొదటిగా మనము చారిత్రక నేపథ్యాన్ని అర్థం చేసుకోవాలి. చూడండి, యాకోబు గారు ఈ పత్రిక వ్రాసినటువంటి ఆ సమయంలో రోమా సామ్రాజ్యము అన్నటువంటిది చాలా శక్తివంతమైన సామ్రాజ్యముగా ఉంది. రోమా సామ్రాజ్యంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోడ్లు చాలా బాగా ఉండేవి. ఇప్పుడు మనకు భారతదేశంలో హైవేస్ బాగా వేస్తున్నారు కదా. ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్ళడానికి చాలా తక్కువ సమయంలో మనం వెళ్ళొచ్చు. అందుకనే ఎప్పుడైతే ఈ రోడ్లు బాగా ఉంటాయో వాణిజ్యం అనేది చాలా బాగా జరుగుతుంది. అంటే కనెక్టివిటీ పెరుగుతుందన్నమాట. ఆ రోజుల్లో కూడా ఈ రోమా సామ్రాజ్యము ఈ మంచి మంచి రోడ్లు నిర్మించడానికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి సామ్రాజ్యం. అందుకనే ఒక సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్. రోడ్లన్నీ కూడా తుదకు రోమా నగరమునకు చేరుతాయి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అంటారనమాట. రోమా పట్టణంలో నుంచే రోడ్లన్నీ బయలుదేరి ఇంకా సామ్రాజ్యం అంతటికి విస్తరిస్తాయి. కాబట్టి రోడ్లు బాగా ఉండడం వలన ఆ రోజుల్లో కనెక్టివిటీ ఎక్కువ ఉండేది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రజలు బాగా ప్రయాణం చేసేవాళ్ళు. అంత మాత్రమే కాదు, కనెక్టివిటీ మాత్రమే కాదు, కానీ సెక్యూరిటీ ఉండేది. రోమా సైనికులు బాగా విస్తరించి ఉండేవాళ్ళు. ఇప్పుడైతే మనకు హైవేస్లో అక్కడక్కడ పోలీసు జీప్స్ మనకు కనిపిస్తుంటాయి కదా. ఆ విధంగానే రోమా సామ్రాజ్యంలో రోమా సైన్యం విస్తారముగా ఉండేది. కాబట్టి ప్రజలకు ఈ దొంగల భయం కానీ దోపిడీ భయం కానీ ఉండేది కాదు. చక్కగా ప్రయాణం చేసి సామ్రాజ్యంలో ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళు అన్నమాట. అది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, యూదుల గురించి మనం ఆలోచన చేయాలి. యూదులు వ్యాపారం చేయటంలో దిట్టలు. అన్ని రకాల వ్యాపారాలు చేస్తారు. ప్రత్యేకంగా డబ్బు సంపాదించుట అన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా వాళ్ళదే బాగా అందవేసిన చేయనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, ప్రస్తుతం అమెరికా దేశంలో ఈ పెద్ద పెద్ద ఫినాన్షియల్ కంపెనీస్ అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయనుకున్నారు? యూదుల చేతిలోనే ఉన్నాయి. అందుకనే చాలామంది అంటారు అమెరికా దేశం యూదుల చేతిలో ఉన్నది అని. కారణం ఏంటంటే, ఈ పెద్ద పెద్ద
బ్యాంకులు కానివ్వండి, ఈ ఫినాన్షియల్ సర్వీసెస్ నిర్వహించే సంస్థలు కానివ్వండి, అవన్నీ యూదులు ప్రారంభించినటువంటివే. కాబట్టి యూదులు వ్యాపారము చేయడానికి బాగా సిద్ధహస్తులు. వ్యాపారం చేయటంలో, డబ్బు సంపాదించటంలో, డబ్బుని ఉపయోగించి రాజ్యాలను, రాజులను ఇన్ఫ్లుయెన్స్ చేయటంలో యూదులు బాగా అందవేసినటువంటి చేయగలిగినటువంటి వారన్నమాట. కాబట్టి ఆనాటి రోమా సామ్రాజ్యంలో రోడ్లు బాగున్నాయి. అంత మాత్రమే కాదు, వీళ్ళు బాగా వ్యాపారం చేయగలిగినటువంటి వాళ్ళు. కాబట్టి పొద్దున లేచినప్పటి నుంచి వీళ్ళ డిస్కషన్స్ ఏంటివి? మనం ఎక్కడికి పోదాము, ఎక్కడ వ్యాపారం చేద్దాము, ఎక్కడ డబ్బు సంపాదిద్దాము, ఇదే డిస్కషను. అంటే వాళ్ళ జీవితాన్ని ఎలా చూసేవాళ్ళు అంటే ఒక డబ్బు సంపాదించే ప్రాజెక్టుగా చూసేవాళ్ళు. నా జీవితంలో నేను ఎంత సంపాదిస్తాను, నా పిల్లలకు ఎంత ఇస్తాను, డబ్బు సంపాదించడమే జీవిత పరమార్థం అన్నట్టు చూసేవాళ్ళు. చాలా ఈ రోజులో నేను అంతే కదా, చాలా మందికి వాళ్ళ లైఫ్ యొక్క గోల్ ఏంటి? డబ్బు సంపాదించటమే. వ్యాపారం చేయడము, డబ్బు సంపాదించటం, నైతిక విలువలు, లేకపోతే దేవునికి భయపడటము, లేకపోతే ఇవన్నీ తర్వాత విషయాలే. డబ్బు సంపాదించడమే ప్రధానమైన విషయం. కాబట్టి యాకోబు గారు సంఘానికి రాస్తున్నాడు ఈ పత్రిక. ఆనాటి సంఘంలో ఎక్కువ ఎవరున్నారు? యూద మతం నుంచి క్రైస్తవ మతంలోనికి వచ్చినటువంటి యూదులే ఉంది. ఆ యూదులకి ఈయన ఈ పత్రిక రాస్తున్నాడు. కాబట్టి యూదులు వ్యాపారం చేయటంలో, డబ్బు సంపాదించడంలోనే ఉంటారు. ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళ ప్లాన్స్, వాళ్ళ మాటలు అన్నీ అలా ఉన్నాయి. కాబట్టే యాకోబుగా రాస్తున్నారు, చూడండి, నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారలారా. అంటే వీళ్ళ మాటల్లో దేవునికి స్థానము లేదు. దేవునికి స్థానం లేదు. దేవుని చిత్తమైతే పలానా ప్రాంతమునకు వెళ్దాము, దేవునికి ఇష్టమైతే ఈ పని చేద్దాము, దేవుని చిత్తమేంటో ప్రార్థన చేద్దాము, కనిపెట్టుకొని ఉందాము. ఇటువంటి మాటలకు కానీ ఆలోచనలకు కానీ తావు లేనే లేదు. అంతా మన చేతిలో ఉన్నట్టే ఆలోచన చేస్తున్నారు. మరుసటి క్షణం ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ ఈరోజు నాదే, రేపు నాదే అన్నటువంటి ధోరణిలో వీళ్ళు మాట్లాడేవాళ్ళు. కాబట్టి ఇక్కడ యాకోబు గారు దేనిని ఖండిస్తున్నారు? డబ్బు సంపాదించడానికి ఖండించటం లేదు, కానీ దేవుడు లేనటువంటి యాటిట్యూడ్ను ఖండిస్తున్నాడు. మీ హృదయంలో దేవుని చిత్తమునకు కానీ, ప్రార్థనకు కానీ, దేవుని ఉద్దేశమునకు కానీ, దేవుని ప్రణాళిక కానీ స్థానము లేకుండా మీ మాటలు ఉన్నాయి, మీ పనులున్నాయి, మీ వ్యాపారాలు ఉన్నాయి. అది ఇక్కడ సమస్య మిత్రులారా. మనము సమస్యని కరెక్ట్గా గుర్తించాలి. డబ్బు సంపాదించడం తప్పు కానే కాదు. ఇప్పుడు ఉదయం లేచినప్పటి నుంచి మనం ఏం చేస్తాము? మనం ఉద్యోగాలకు వెళ్తాము. ఎందుకు ఉద్యోగాలకు వెళ్తాము? డబ్బు సంపాదనకే కదా. డబ్బు లేకపోతే మన జీవితమే ముందుకు సాగదు కదా. కాబట్టి డబ్బు సంపాదించుట అన్నటువంటిది తప్పు కానే కాదు. కానీ అది డబ్బు సంపాదన కానివ్వండి, వేరే పని కానివ్వండి, ఎందులోనైనా యెహోవా యందు భయభక్తులు అన్నటువంటివి కనిపించాలి. దేవునికి స్థానం అన్నటువంటిది ఉండాలి. ఆయన రాజు. మన జీవితములపై సంపూర్ణమైనటువంటి అధికారము ఆయనకే ఉంది. కాబట్టి దేవుని చిత్తమైతే ఇలా చేస్తాము, దేవుని ఉద్దేశం ఏంటో మేము కనుక్కుంటాము, దేవుని పైన ఆధారపడతాము, ప్రార్థనలో కనిపెట్టుకొని ఉంటాము. ఈ మాటలకు, ఈ క్రియలకు స్థానము ఉండాలి మిత్రులారా. నేను ఇప్పుడేం చేస్తానంటే బైబిల్ గ్రంథంలో కొన్ని సందర్భాలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదటి యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను, గమనించండి. యెహోవా వాక్కు ఇదే: లోబడిన పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. ఆ మాట గమనించండి. నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు.
అంటే దేవుని ఆత్మ నడిపింపునకు తావు లేదు. నా ఆత్మ నడిపింపు కాదు, వారి సొంత ఆలోచనే. 2వ వచనం చూడండి. వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేదురు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఈ 30వ అధ్యాయములో యూదా దేశము, యెషయా ప్రవక్త యూదాదేశమునకు ప్రవక్తగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయములో ఈ వచనాలు వ్రాయబడినప్పుడు యూదాదేశమును పరిపాలిస్తున్నటువంటి రాజు హిజ్కియా. హిజ్కియా చాలా భక్తిపరుడని బైబిల్ గ్రంథంలో ఉంది. భక్తిపరులైనటువంటి రాజుల సమయంలో కూడా చాలా తప్పిదాలు జరిగాయి. అయితే మనం ఒక విషయము జ్ఞాపకం చేసుకోవాలి. హిజ్కియా ఐగుప్తు రాజులను ఆశ్రయించాడు, దేవుని నమ్మకుండా ఐగుప్తు రాజులను ఆశ్రయించాడు అని బైబిల్ ఎక్కడా లేదు. అయితే బహుశా ఇక్కడ ఏం జరిగిందో చెప్తాను చూడండి. ఆ దినాలలో అష్షూరియులు వాళ్ళు యూదా దేశంపైకి దండెత్తి వస్తున్నారు. సన్హెరీబు అనమాట రాజు, అష్షూరియుల రాజు సన్హెరీబు యూదా రాజ్యంపైకి దండెత్తి వస్తున్నాడు. కానీ ఈ యూదాదేశపు బహుశా సైన్యాధిపతులు, ప్రధానులు వీళ్ళు హిజ్కియాకు ఇచ్చే సలహాలు అయి ఉండొచ్చు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఈ యొక్క సన్హెరీబు చాలా బలవంతుడైనటువంటి రాజు, ఒంటరిగా మనం అతన్ని ఎదుర్కోలేము. కాబట్టి మనకు బలమైన రాజు యొక్క సపోర్ట్ కావాలి. మనకు దగ్గరలో ఫరో ఉన్నాడు, చాలా బలవంతుడు, ఫరోను ఆశ్రయిద్దాము అని చెప్పి బహుశా హిజ్కియాకు సలహాలు ఇస్తూ ఉండొచ్చు. అంత మాత్రమే కాదు కానీ డిప్లొమాటిక్ పాలసీస్ ఉంటాయి కదా. ఒక రాజ్యము మరి ఒక రాజ్యం యొక్క సహాయం తీసుకోవడము, అదేవిధంగా ఆ రాజ్యములకు అవసరమైనటువంటివి ఇక్కడ నుండి అక్కడికి ఇవ్వడము, వీటిని డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ అంటారు. బహుశా అందులో భాగంగా హిజ్కియా ఐగుప్తును ఆశ్రయించాడేమో మనకు తెలియదు. కానీ మొత్తానికి హిజ్కియా రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు ఇవి. వీళ్ళు ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు, ఐగుప్తు బలాన్ని నమ్ముతున్నారు, ఐగుప్తు నీడను ఆశ్రయిస్తున్నారు. దేవుడే చెప్తున్నాడు చూడండి, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకున్నటకు ఐగుప్తు నీడను శరణుజొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఐగుప్తును ఆశ్రయిస్తున్నారు. ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును, ఐగుప్తు నీడను శరణుజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఇదనమాట. కాబట్టి ఇక్కడ యూదా ప్రజలు, యూదా సైన్యాధిపతులు, యూదా కౌన్సిలర్స్, అడ్వైజర్, సలహాదారులు వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదమేంది? వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు. మిత్రులారా, దేవుని అడుగక మన ప్రణాళికలు చేసుకోవడం అన్నటువంటిది అది దేవునికి నచ్చదు. మన వ్యాపారాలు కానివ్వండి, మన పరిచర్య కానివ్వండి, పరిచర్య కూడా మనలో ఎక్కువ మంది ఇక్కడ పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. పరిచర్య విషయమైనంతే, నా ఇష్టము వచ్చినట్టు నేను వెళ్తాను, అంతా నా ఇష్టమే, దేవుని ఆలోచనకు స్థలం లేదు, దేవుని ఆత్మ నడిపింపునకు స్థలం లేదు. నాకు ఏది లాభకరమో, ఏది లాభసాటో అది నేను చేస్తాను. అంతేగాని అసలు దేవుడు నాకేమైనా మాట్లాడతాడా, సలహా ఇస్తాడా, నడిపిస్తున్నాడా అన్నటువంటి విచారణే లేదు మిత్రులారా. నా ఆత్మ సహాయం తీసుకోవడం కాదు, నా ఆలోచన కనుక్కోవడం కాదు, వాళ్ళంతటి వాళ్ళే చేస్తున్నారని. పలానా అక్కడ ఆ రాజును ఆశ్రయిస్తే లాభము, ఈ రాజును ఆశ్రయిస్తే లాభము, అక్కడ పరిచర్య చేస్తే లాభము, ఇక్కడ పరిచర్య చేస్తే లాభము, లేకపోతే నాకు అక్కడకు వెళితే నా వ్యాపారం బాగా జరిగిద్ది, ఇక్కడైతే బాగా జరగదు. ఇది చాలాసార్లు మన యొక్క జీవితాలలో, మన ప్రణాళికలలో ఉంటాయి. దానిని యాకోబు గారు ఖండిస్తున్నాడు.
మీ జీవితం ఏ పాటిది ఆ తర్వాత అదే ఆయన చెప్పేది, మన జీవితం ఏ పాటిది. అయితే యెషయా గ్రంథంలో తర్వాత ఏమైందంటే ఈ సన్హెరీబు యూదా దేశంపైకి వచ్చాడు, దాదాపు 46 పట్టణాలను పట్టుకున్నాడు. ఆ తర్వాత హిజ్కియాకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ పంపించాడు. హిజ్కియా భయపడ్డాడు, దేవునిని ఆశ్రయించాడు. దేవుడు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. తన దూతను పంపించినప్పుడు దాదాపు 185,000 మందిని ఒక్క రాత్రికి దేవుని దూత చంపడం జరిగింది. ఆ తర్వాత సన్హెరీబు తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. సన్హెరీబును అతను కుమారులే చంపేయడం జరిగింది. అయితే అదంతా ఎప్పుడు జరిగిందంటే హిజ్కియా దేవునిని ఆశ్రయించినప్పుడు. కాబట్టి మిత్రులారా, అయితే ఒకానొక సమయంలో యూదా ప్రజలు తప్పు చేశారన్నమాట. దేవుని దగ్గర విచారణ చేయలేదు, దేవుని సహాయము కోరలేదు. అంతా వాళ్ళ సొంత ఇష్టమే. వాళ్ళకి ఎవరైతే బలంగా కనిపించారో ఆ రాజును ఆశ్రయిద్దాం అనుకున్నారు. అది యూదా ప్రజలు చేసినటువంటి పొరపాటు మిత్రులారా. అదేవిధంగా మీరు ఆదికాండానికి రండి. ఆదికాండం 11వ అధ్యాయానికి రండి. ఆదికాండం 11వ అధ్యాయంలో బాబేలు గోపురాన్ని నిర్మించే ఆ సమయంలో ఆ ప్రజలు ఏం చేశారు చూడండి. మరియు వారు, మనము భూమి ఎందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాటలాడుకొనగా. మిత్రులారా, ఇది బాబేలు గోపురమును ఎలా నిర్మించారో ఆ సమయంలో ప్రజల యొక్క యాటిట్యూడ్ని గమనించండి. మిత్రులారా, మనం చదివేటువంటి ఈ లేఖన భాగాల్లో ప్రజల యొక్క యాటిట్యూడ్ని మనం గమనించాలి. యాటిట్యూడ్ అంటే వాళ్ళ హృదయ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, అసలు వాళ్ళ హృదయం ఎక్కడుంది. ఇందాక మనం చూసాం కదా యెషయా గ్రంథం 30వ అధ్యాయంలో యూదా ప్రజల యొక్క హృదయము దేవుని ఆశ్రయించలేదు, ఫరో బలాన్ని ఆశ్రయిస్తున్నారు. అంటే ఈ లోకపరమైనటువంటి బలాన్ని, లాభాన్ని వాళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఇప్పుడు యాకోబు గారు కూడా అదే చెప్పేది. ఆ యూదుల యొక్క మాటలు, ఆ క్రైస్తవుల యొక్క మాటలు ఎలా ఉన్నాయంటే, ఈ రోజు లేకపోతే రేపు పలానా ఊరు పోదాం, అక్కడ వ్యాపారం చేసుకుందాము, లాభం సంపాదించుకుందాం, ఈ రకంగా ఉన్నాయి వాళ్ళ మాటలు. వాళ్ళ యాటిట్యూడ్ని మీరు గమనించండి. ఇక్కడ కూడా ఈ బాబేలు గోపుర విషయంలో ప్రజల యొక్క యాటిట్యూడ్ని గమనించండి. పెద్ద పట్టణం కట్టడం తప్పు కాదు, పెద్ద గోపురం కట్టడం తప్పు కానే కాదు. గాడ్ ఈజ్ నాట్ అగైన్స్ట్ బిల్డింగ్ గ్రేట్ సిటీస్. గొప్ప గొప్ప పట్టణాలు కట్టడానికి దేవుడు వ్యతిరేకి కాదు. కానీ ఇక్కడ ప్రజల యాటిట్యూడ్ ఎలా ఉంది? మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాటలాడుకొనగా. పేరు సంపాదించుకొందము, మనకు పేరు ప్రతిష్టలు కావాలి, అది లాభం. మరొక మాటలో చెప్పాలంటే మనకు గుర్తింపు కావాలి, పేరు ప్రతిష్టలు కావాలి, లాభం కావాలి. అయితే ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత దేవుడే వాళ్ళ భాషలు తారుమారు చేశాడు, దేవుడే వాళ్ళు చెదిరిపోయేటట్లు చేశాడు. అంటే వాళ్ళు ప్రారంభించినటువంటి పని నాశనం అయిపోయింది, ముందుకు సాగలేదు. అది కొంతవరకైతే సాగింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రజల యొక్క మాటల్లో కానీ వాళ్ళు ప్రారంభించినటువంటి క్రియలో కానీ దేవునికి స్థానము ఉన్నదా? అది ప్రశ్న. అసలు దేవుణ్ణి అడిగారా? దేవుని ఆలోచన తీసుకున్నారా? దేవునికి స్థానము లేదు. దేవుని ఆత్మ నడిపింపునకు స్థానము లేదు. దేవుని సలహాకు స్థానము లేదు. ప్రార్థనకు స్థానము లేదు. కాబట్టే వాళ్ళు ప్రారంభించినటువంటి పని చివరకు ఆగిపోయినది. ప్రజలు చెల్లాచెదురైపోయినారు. దానిని యాకోబు గారు ఇక్కడ అడ్రస్ చేస్తున్నారు. మరొక మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, లూకా సువార్తలో చూడండి, మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ధనవంతుని గురించి చెప్తాడు కదా. లూకా సువార్త 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయంలో ఒక ధనవంతుని మనం చూస్తాం. నేను 16వ వచనం నుంచి చదువుతున్నాను. లూకా సువార్త 12వ అధ్యాయము 16వ వచనము. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతును భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను.
అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవనబొగునని అతనితో చెప్పెను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. ఎగ్జాక్ట్గా యాకోబు గారు తెలియజేస్తుంది ఇదే. వీళ్ళు ఇక్కడ ఈ ధనవంతుడు దేవుని ఎడల ధనవంతుడు కాదు. అతని మాటలు ఎలా ఉన్నాయి చూడండి. నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందని అనుకున్నాను. చూడండి, అనేక సంవత్సరాలకి ఇతనికి ప్రణాళిక ఉంది. ఈ దేనికి ప్రణాళిక? తినడానికి, తాగడానికి, సుఖించడానికి. మన భాషలో ఈ రోజులు అంటారు కదా, ఎంజాయ్ మడి అంటారు చూడండి. మేము బెంగళూరులో ఉన్నప్పుడు, బెంగళూరులో 2007 ఆ సంవత్సరంలో అక్కడ పనిచేస్తూ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా ఉపయోగించే మాట ఎంజాయ్ మడి. ఎంజాయ్ మడి అంటే ఎంజాయ్ చేయండి. ఇక్కడ అదే అంటుంది, అనేక సంవత్సరాలకు. దేవునికి స్థానం ఎక్కడ? దేవుని ఆలోచనకు స్థానం ఎక్కడ? దేవుని ఆత్మ నడిపింపునకు స్థానం ఎక్కడ? అసలు వీళ్ళు చేసే పనుల్లో యెహోవాయందు భయభక్తులు కనిపిస్తున్నాయా? ఇంత గొప్ప పంట వచ్చింది కదా ఇతనికి. ఎక్కడైనా దేవునికి ఒక మాటైనా, దేవునికి నేను కృతజ్ఞత చెల్లిస్తాను, బీదలకు సహాయం చేస్తాను అన్నటువంటి మాట ఉందా? దేవుని గురించినటువంటి మాటే లేదు ఇతని యొక్క పరిస్థితిలో. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడు? వెర్రివాడా. దేవుడు ఉపయోగించినటువంటి పదం చూడండి, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. ఇందాక మనం చదివిన దాంట్లో కూడా యాకోబు గారు అదే అంటుంది, మన జీవితం ఏ పాటిది? ఆవిరి వంటిది కదా. మరి మీరేంటి, ఈరోజు ఇక్కడ వ్యాపారం చేస్తూ రేపు అక్కడ చేస్తాము. అసలు దేవుని చిత్తములకు కానీ, ప్రార్థనకు కానీ, కనిపెట్టుకొని ఉండడానికి కానీ, దేవుని ఆలోచనకు కానీ స్థానమే లేదా? డబ్బు సంపాదించడమే మీ పని? మాకు లాభమేనా మీ పని? దేవునికి స్థానం లేదా? మిత్రులారా, మన యాటిట్యూడ్ ఎటువంటిది అన్నటువంటిది మనం ఆలోచన చేయాలి. ఉదాహరణకు మీరు నిర్గమాకాండం 5వ అధ్యాయానికి రండి. అక్కడ మోషే ఇజ్రాయేలు ప్రజలను వదిలిపెట్టమని చెప్పి ఫరోను అడుగుతాడు. ఫరోను అడిగినప్పుడు ఫరో దేవుని మాటను తిరస్కరించి ఇజ్రాయేలు ప్రజలను చాలా ఇబ్బంది పెడతాడు. చూడండి, నిర్గమాకాండం 5వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుతున్నాను. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేలా పంపితివి? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపను లేదనను. ఫరో ఏం చేస్తున్నాడంట? ఎప్పుడైతే మోషే దేవుని సందేశాన్ని తీసుకుని వెళ్ళాడో అప్పటి నుంచి అతడు కీడే చేస్తున్నాడు. అంటే దేవుడు అంటే భయం లేదా? అరే, నేను కీడు చేస్తున్నాను, వాళ్ళ దేవుడా వదిలిపెట్టమంటున్నాడు, నేనేమో వదిలిపెట్టనంటున్నాను. అంత మాత్రమే కాదు, కీడు చేస్తున్నాడు, బాధిస్తున్నాడు. అంటే ఏంటి? అసలు దేవుని ఎడల భయము అన్నటువంటిది, దేవునికి ఒక స్థానం అన్నటువంటిది లేనే లేదు. అఫ్ కోర్స్ ఫరో ఆయనే దేవుడు వాళ్ళే దేవుళ్ళు అనుకునేవాళ్ళు, వాళ్ళ దేవతలు దేవుడు కూడా వేరుగున్నారు. అంటే ఫరో యొక్క యాటిట్యూడ్ మీరు గమనించండి. దేవునికి స్థానమే లేదు. వదిలిపెట్టకపోగా, విడిపింపకపోగా, వాళ్ళ పోనివ్వకపోగా అతడు వారిని ఇబ్బంది పెడుతూ వచ్చాడు. కానీ తుదకు ఏమైనది? అతని దేశమంతా డ్యామేజ్ అయిపోయింది కదా. అతను కుమారుడు కూడా చనిపోయాడు కదా. అతని సైన్యమంతా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది కదా. ఇజ్రాయేలు ప్రజలు వెళ్ళలేదా? అంటే దేవుడు తలపెట్టినటువంటి కార్యమును మనిషి ఆపగలడా? ఫరో ఆపగలడా తన బలము చేత? దేవుడు తలపెట్టిన కార్యమును ఎవ్వరూ ఆపలేరు మిత్రులారా. కాబట్టి దేవునికి స్థానము ఉండాలి. ఇదే విషయాన్ని మనం దానియేలు గ్రంథంలో కూడా చూసాము. చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయంకి రండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం మీరు గమనిస్తే అక్కడ రాజు నెబుకద్నెజరు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు? దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుతున్నాను. రాజు, బబులోనును, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. కొంత సమయం ఈయన గర్వపడ్డాడు. తన రాజ్యాన్ని చూశాడు, తన పట్టణాన్ని చూశాడు.
ఆహా! ఇది నేను గట్టింది గదా! నా తెలివి గదా! నా బలము కదా! నా జ్ఞానము కదా! మనం చాలా సార్లు ఇలానే అనుకుంటాం. నేనింత బాగా చదువుకున్నాను, ఇంత మంచి ఉద్యోగం చేస్తున్నాను, ఇంతగా బోధిస్తున్నాను, లేకపోతే నేనింతగా పరిచర్య చేస్తున్నా, ఇదంతా నా కష్టం గదా! నా నేర్పు కదా! నా తెలివి గదా! నా బలము కదా! దేవునికి స్థానం లేదా? ఇక్కడ కూడా నెబుకద్నెజరు మాటల్లో దేవునికి స్థానమే లేదు. అంతా తనకే గొప్ప గొప్ప మహిమ అంతా తనకు తానే ఆపాదించుకుంటున్నాడు. ఏమైంది? వెంటనే మీరు గమనించండి. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుంచి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుష్యులు నిన్ను తరిమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయుచు పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతుడుగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవనికి దాని అనుగ్రహింపు నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకునే వరకు 7 కాలములు నీకు ఎలాగు జరుగునని చెప్పాను. 7 సంవత్సరాల పాటు నువ్వు తరిమేయబడతావు, అడవిలోకి వెళ్ళిపోతావు, పశువుల గడ్డి మేస్తూ ఉంటావు. నువ్వేం తెలుసుకోవాలంటే ఒక మనిషికి అధికారం ఇచ్చేది దేవుడు. ఆ విషయం నువ్వు తెలుసుకునే వరకు నువ్వు 7 సంవత్సరాల పాటు అడవిలోనే ఉంటావు, గడ్డి తింటూ ఉంటావు, పశువుల అయిపోతావు. ఒక మనిషిని రాజుగా నియమించేది దేవుడు మిత్రులారా. ఈ విషయాన్ని సమస్తమును దేవుడు సమస్తముపై సర్వాధికారిగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు మనం గమనించాలి. యాకోబు గారు చెప్తుంది అదే. మీరు ఎలా మీ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయే, మీ ప్రణాళికలు చాలా విచిత్రంగా ఉన్నాయే, అసలు దేవునికి స్థానమే లేదే, ప్రార్థించుటన్నటువంటిదే లేదే, దేవుని చిత్తమైతే ఎలాగూ చేస్తామో అలాగూ చేస్తామన్నటువంటి మాటలే లేదే, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం లేదే, ఏమవుతుంది నీ పరిస్థితి? నెబుకద్నెజరు పరిస్థితి ఏమైంది? ఫరో పరిస్థితి ఏమైంది? నెబుకద్నెజరు పరిస్థితి ఏమైంది? ఆ ధనవంతుడి పరిస్థితి ఏమైంది? యూదా రాజుల యొక్క పరిస్థితులు ఏమైపోయాయి? బాబేలు గోపురమును కట్టేవాళ్ళ పరిస్థితులు ఏమైపోయాయి? మనం ఆలోచన చేయాలి. కాబట్టి మిత్రులారా, మన జీవితాన్ని దేవుని చేతిలో పెడదాము. ప్రతి రోజును దేవుని చేతిలో పెడదాము. మనం చేసే ప్రతి పనిని, అది పరిచర్య కావచ్చు, అది కుటుంబం కావచ్చు, అది ఉద్యోగం కావచ్చు, మన జీవితాన్ని ఒక పెద్ద పిక్చర్లో మనం చూడాలి. నేను దేవుని ప్రణాళికలో ఉన్నాను, దేవుని రాజ్యం యొక్క పనిపైన ఉన్నాను. ఇది దేవుని రాజ్యము, ఆయన రాజు, ఆయన మాట వింటూ నేను అడుగులు వేయాలి. నా సొంత తలంపు కాదు, నా సొంత ఉద్దేశములు కాదు, నా జీవితము దేవుని రాజ్య ప్రణాళికలో భాగము. మిత్రులారా, ఈ ఉదయకాలాన్ని ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను, మనము ప్రార్థించాలి, దేవుని చిత్తము కనుగొనాలి, దేవుని కొరకై కనిపెట్టుకుని ఉండాలి. మనము వేసే ప్రతి అడుగు కూడా దేవుని యొక్క నాయకత్వంలో ఉండాలి. మిత్రులారా, ఈ విషయాలను గ్రహించడానికి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి తన కృపను అనుగ్రహించాలని తెలియజేస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.